విజయ్ రూపాని బిజినెస్ క్లాస్లో 2D సీట్లో ఉన్నదని కన్ఫర్మేషన్, ప్యాసింజర్ లిస్ట్లో ఉన్నారు, ఆయన బోర్డ్ అయ్యారు, అదంతా ఉన్నది కన్ఫర్మ్. సో ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ హీ ఈజ్ నో మోర్, ఈజ్ డైడ్ అనేది మనం మాట్లాడుతున్న సందర్భం. సో విజయ్ రూపాని ఆయన చాలా అంటే ఆయన జీవితం మొత్తం రాజకీయమే. జీవితం మొత్తం అంటే విద్యార్థి దశ నుంచి రాజకీయం. ఆయన చదువుకునే రోజుల్లోనే ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్ఎస్ఎస్లో శాఖకి వెళ్ళటం, అట్లాగే ఏబీపీలో పనిచేశారు, బీజేపీలో పనిచేశారు, కౌన్సిలర్గా రాజ్కోట్ ప్రాంతం నుంచి అనేకసార్లు కౌన్సిలర్గా చేశారు, మున్సిపల్ చైర్మన్ చేశారు, తర్వాత జెడ్పీ చైర్మన్ చేశారు, తర్వాత ఎమ్మెల్యేగా వచ్చారు. ఒక అనుకోని పరిస్థితులు అంటే బీజేపీ సహజంగా చేయని ఎక్స్పెరిమెంట్, అలాంటి పరిస్థితులు ఇతను 2016లో గుజరాత్ సీఎంగా అయ్యారనమాట. ఆ పరిస్థితి ఏమని చెప్పాలంటే, మనకు గుజరాత్ సీఎంస్ అంటే పటేల్స్ మొదటి నుంచి కూడా పటేల్, అది డామినేటింగ్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే జనరల్గా అవుతూ ఉంటారు. బీజేపీలో కూడా బీజేపీ తరఫున అయిన మొదటి సీఎం కూడా కేశుభాయ్ పటేల్, పెద్ద నాయకుడు ఆయన. సో ఆ పటేల్స్ని కాదని నాన్ పటేల్స్, అందులో మైనారిటీ వర్గానికి సంబంధించిన, మైనారిటీ అంటే ముస్లిం క్రిస్టియన్ కాదు, రిలీజియస్ మైనారిటీలో జైన్స్ కూడా మైనారిటీనే, సంఖ్యాపరంగా మైనారిటీ. ఆ వర్గానికి చెందిన రూపానిని తీసుకొచ్చి సీఎం చేయటం అనేది ఆ రోజు అందరికీ ఆశ్చర్యం కలిగించిన అంశం. ఎందుకు ఆశ్చర్యం కలిగిస్తుందంటే, హార్దిక్ పటేల్ ఒక పటేదార్ రిజర్వేషన్ కోసం పెద్ద ఉద్యమం నడుపుతున్న 22-23 సంవత్సరాల యువకుడు అతను. ఉద్యమం జరుగుతుంది, దానికి వాళ్ళకు అతనితో పాటుగా అల్పేష్ ఠాగూర్ బీసీ కమ్యూనిటీ, అట్లాగే మహేష్ జిగ్నాని ఎస్సీ దళిత్, వీళ్ళ 3 రకాల జనాలు కలిసి దాని మీద గట్టిగా పోరాడుతాం. అందరి యువకులే, 22 పటేల్ ఉంటే మిగిలిన వాళ్ళంతా 30-35 లోపల ఉంటారు. ఒక రకంగా ఉక్కిరి కొట్టించారు. ఆనందీ పటేల్ అని ఒక బలహీనమైన నాయకురాలు, సీనియరే కానీ ఆమెకు పెద్దగా లేదు, ఆమె సీఎంగా ఉన్నది అప్పటి వరకు. 2014 నుంచి 16 మధ్యలో ఆమె సీఎంగా ఉంది. అంటే మోడీ పీఎం అయిన తర్వాత ఆనందీ పటేల్ గుజరాత్ సీఎంగా వచ్చారు, ఆమెను ఉన్నారు. అంటే పెద్దగా నిర్ణయాలు తీసుకునేంతగా లేదు ఆమె. సో సీనియారిటీ లాయాలిటీని బట్టి తీసుకొచ్చారు పటేల్ కమ్యూనిటీ. ఆమె పటేల్ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె కూడా గుజరాత్ సీఎంగా ఉన్నా కానీ పటేల్ ఉద్యమాన్ని ఆపడంలో ఫెయిల్ అయ్యారు. వీళ్ళు అక్కడ పటేల్ సంఘర్షణ సమితి అని ఒకటి యూత్ వింగ్ ఉంటుంది, దాంట్లో పనిచేస్తూ ఉన్నారు. అక్కడ వచ్చిన డిఫరెన్స్ తోటి వీళ్ళు ఈ పటేల్, నేను చెప్తున్న హార్దిక్ పటేల్ అవుతున్నారు, వాళ్ళు పాటీదార్ ఉద్యమం మొదటి రిజర్వేషన్, అది ఒక చిన్న సంఘటన అనమాట. అతను వాళ్ళ అక్క ఏదో స్కాలర్షిప్ కోసము ప్రయత్నం చేస్తే ఆమెకు మంచి మార్కులు వచ్చినా రాలేదు, ఓబీసీ రిజర్వేషన్ ఇంకొక ఆమె ఫ్రెండ్కి వచ్చింది స్కాలర్షిప్. దాంతో ఇది మనం నష్టపోతున్నామని ఒక అతను యువకుడు, చిన్నపిల్లడు మొదలుపెట్టిన ఉద్యమం అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యి వేలాది మంది, అది 2014లో తిరుగులేని విజయం సాధించిన మోడీకి సంబంధించిన రాష్ట్రంలో, లేక దాదాపు అప్పటికి 10-12 నుంచి రూలింగ్లో ఉన్న గుజరాత్లో ఉద్యమం రావటం అని బీజేపీ కానీ మోడీ కానీ ఊహించింది. సో అలాంటి సందర్భంలో ఆనందీ పటేల్, అంటే పటేల్ వర్గానికి చెందిన ఉన్నా కానీ వీళ్ళు ఆమెకు మద్దతు ఇవ్వకుండా చేస్తున్నారన్న కోణంలో ఆమెని ఎన్నికలకి ఒక 15-16 నెలల ముందట 2016 సెప్టెంబర్ ఆ టైంలో ఆమెను తప్పించి జైన్ వర్గానికి చెందిన విజయ్ రూపానిని తీసుకొచ్చి సీఎం చేశారు. ఆ విధంగా ఆయన ఏ రోజు రేస్లో లేరు. తర్వాత నిఖిల్ పటేల్ అనుకుంటాను, నిషిత్ పటేల్, ఆయన రేస్లో ఉండేవారు. అంటే పటేల్ పోతే పటేల్ వస్తారు, గుజరాత్ సీట్ అనేది పటేల్ కనేట్టుగా ఉండేది ఆ టైంలో. పటేల్ ఉద్యమం కూడా జరుగుతుంది కాబట్టి. సో అలాంటి దాన్ని కాదని ఇతన్ని తీసుకురావటం అనేది ఆ రోజు అందరికీ రాజకీయ వర్గాల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. సో ఆ తర్వాత ఎన్నిక జరిగింది. మనకు ఎన్నిక జరిగినప్పుడు 2017లో ఎన్నిక జరిగినప్పుడు నిజంగా బీజేపీ ఓడిపోతున్న పరిస్థితి వచ్చింది. ఎంత టైట్ పొజిషన్ వచ్చిందంటే, ఆ రోజు మొత్తం 182 సీట్లలో, గుజరాత్లో ఉన్న 182 సీట్లలో 92 సీట్లు గెలిస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. బీజేపీ కేవలం 99 సీట్లు మాత్రమే గెలిచింది. అది ఒక పెద్ద షాక్ వాళ్ళకి. ఆ రోజు అమిత్ షా క్యాంపెయిన్ చేస్తూ వై నాట్ 150 సీట్సే టార్గెట్ అని, అంటే అవుట్ ఆఫ్ 180 to 150 సీట్స్ టార్గెట్ అని వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళకి వచ్చింది 99 మాత్రమే వచ్చాయి. 92 కనీస సంఖ్య గవర్నమెంట్ ఏర్పడటానికి. సో 99 అంటే త్రుటిలో తప్పిపోయింది వాళ్ళకి. ఒక 7 సీట్లలో కనుక మార్పు వచ్చి ఉంటే ప్రధానమంత్రిగా అంత భారీ విక్టరీ సాధించిన తిరుగులేని నాయకుడు ఉన్నాడు మోడీ. 2016-17లో ఒక స్థాయిలో ఉన్నారు కదా, సొంత రాష్ట్రంలో ఓడిపోతుంది అన్న పరిస్థితి వచ్చిందనమాట. ఇది విజయ్ రూపాని ఉన్నప్పుడు కూడా. సో కాంగ్రెస్కు 78 వచ్చింది, ఎన్సీపీ ఇంకో మిత్రపక్షం 2 సీట్లు వచ్చాయి, ఇండిపెండెంట్, మొత్తం మీద అంతా వచ్చింది. ఈ గెలవటంలో కూడా బీజేపీ, నేను వ్యక్తిగతంగా ఒక స్ట్రాటజిస్ట్గా చూసినప్పుడు కేవలం 3 టౌన్స్ నుంచి మాత్రమే బీజేపీకి సీట్లు వచ్చాయి. అహ్మదాబాద్లో 21 సీట్లుంటే 17 సీట్లు గెలిచింది, బరోడాలో 10 ఉంటే 9 గెలిచింది,
తర్వాత వడోదర 10 ఉంటే 9 గెలిచింది. సూరత్ 12 ఉంటే 12, అంటే అహ్మదాబాద్, తర్వాత వడోదర, సూరత్, ఈ 3 టౌన్సే. అంటే ఎన్ని సీట్లు వస్తున్నాయి చూడండి, 17, 12, 9. సో 20 నుండి దాదాపు 30 సీట్లు 3 టౌన్స్ నుంచి వచ్చింది. 6 జిల్లాలలో బీజేపీకి ఒక్క సీటు రాలేదు. ఆ జిల్లాలో కలిపి మొత్తం చిన్న జిల్లాలు, ఒక సీట్ రాలేదు. అంత టైట్ పోటీలో ఇతను గెలిచారు. అదే ఆనందీబెన్ పటేల్ కనుక ఉండుంటే ఖచ్చితంగా బీజేపీ ఓడిపోయింది. సో ఆ చాకచక్యంతో వాళ్ళు బయటపడ్డారు. అయితే రూపానీ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎంత టైట్ వచ్చినా ఆయననే కొనసాగించారు మళ్ళీ. సో ఆ విధంగా ఆయన రూపానీ రెండోసారి సీఎంగా కొనసాగారు. ఇదే స్ట్రాటజీ మళ్ళీ 2022 ఎన్నికలకి ఒక సంవత్సరం ముందు బీజేపీ ప్రయోగించింది. అప్పటి వరకు రూపానీని ఉన్న అతన్ని ఒక 15 నెలల ముందు తప్పించి ఇప్పుడున్న భూపేంద్రభాయ్ పటేల్ని తీసుకొచ్చి, మళ్ళీ పటేల్ వచ్చాడు, ఇప్పుడు జై నుంచి పటేల్ వచ్చాడు. సో ఆయన తీసుకొచ్చారు 2022 ఎన్నికలకు 14-15 నెలల ముందు ఆయన తీసుకొచ్చారు. ఈసారి భారీ మెజార్టీ కొట్టేసింది బీజేపీ, 157 సీట్లు వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే 2017లో టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని 2022లో 156 సీట్లతోటి తీసుకొచ్చారు. ఆ విధంగా అనుకోని రీతిలో రూపాని సీఎం అయ్యారు. అట్లా అనుకోని విధంగా దిగిపోయారు. అంటే మధ్యస్థంగా వచ్చి మధ్యస్థంగా వెళ్ళిపోయారు అనుకున్నారు. ఆయన జీవితం కూడా ఇట్లా అనుకోని విధంగా ముగిపోవడం అనేది విషాదకరం. అయితే ఇప్పుడు విజయ్ రూపాని కుటుంబంలో కానీ ఎవరైనా పాలిటిక్స్లో ఉన్నారా? విజయ్ రూపాని కుటుంబంలో ఎవరు పాలిటిక్స్లో లేరు. ఆయన వైఫ్ ఒక ఎన్జిఓ లాంటిది నడుపుతుండేవారు మొదటి నుంచి. ఆమె కూడా యాక్టివ్ ఉంటారు. అయితే కొంతకాలంగా మన లండన్లో ఉన్నారని చెప్తున్నారు. ఆరోగ్య కారణమా ఇంకోటి అనేది తెలియదు. ఈ రూపాని కుటుంబంలో మరొక విషాదం ఉంది. ఈయనకు ఒక కూతురు, కొడుకు. ఆ కొడుకు పుడ్జిత్ అనే అతను చాలా కాలం కిందట యాక్సిడెంట్లో చనిపోయినారు. ఇప్పుడు ఒక కూతురు మాత్రమే ఉన్నారు. అంటే ఈ కుటుంబంలో 2 విషాదాలు, కొడుకును కోల్పోయారు, ఇప్పుడు భర్తను కోల్పోయిన అంజలి బెన్కి మనం సానుభూతి తెలియజేయాలి. ఆమె కోసమే లండన్ వెళ్తున్నారని చెప్తున్నారు. పక్క ఇన్ఫర్మేషన్ లేదు. ఆమెను తీసుకురావడానికి గత కొంతకాలం 5-6 నెలలుగా లండన్లోనే ఉన్నారని చెప్తున్నారు అనమాట. కానీ ఎవరు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. అండ్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ రూపాని చనిపోవటం జరిగింది. అయితే మన దగ్గర ఆల్రెడీ కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళ గురించి చెప్పరు? సో మన అందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి 2004లో సీఎం అయ్యారు. 2009లో మళ్ళీ సీఎం అయ్యారు. సీఎం అయిన 4-5 నెలలకి సెప్టెంబర్ 2వ తారీఖున చిత్తూరు జిల్లాలో రచ్చబండకెళ్తూ హెలికాప్టర్ అదృశ్యం కావటం, తర్వాత 2 రోజుల తర్వాత దాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. సో ఆ రోజు దాని మీద మీకు తెలిసిన విమర్శలు 2 వైపులా ఉన్నది. ప్రమాదమా కుట్ర అనేది 2 వైపులా ఉన్నాయి. సో మన దగ్గర రాజశేఖర రెడ్డి గారి మరణం అదొక విషాదం ముఖ్యమంత్రికి. అట్లాగే మనకు తర్వాత కాలంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు ఒక ఆయన 2011లో జరిగింది. ఈ దోర్జీ ఖండు ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. సో వెరీ పవర్ఫుల్ మ్యాన్ అనమాట. ఆ ప్రాంతంలో చాలా వ్యక్తిగతంగా చాలా మంచి పేరున్న నేత ఆయన. సో ఆయన సీఎం అయ్యారు. ఆయన కూడా ఇట్లాగే ఒక ప్రమాదంలో తప్పిపోయారు. హెలికాప్టర్ తప్పిపోయి 2-3 రోజుల తర్వాత అతన్ని దే ఫౌండ్ డెడ్ అని తీసుకొచ్చారు. ఇది రాజశేఖర రెడ్డి గారికి ఖండు గారి మధ్యలో ఒక సారూప్యత ఉంది. సో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి సీఎం అయ్యారు. దోర్జీ ఖండు తర్వాత ఆయన పేమా ఖండు ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఆయన కూడా బీజేపీ తరఫున సీఎంగా ఉన్నారు. అంటే 2 ముఖ్యమంత్రులు చనిపోయారు, 2 ముఖ్యమంత్రుల కొడుకులు సీఎంలు అయ్యారు. ఈ 2 సార్లు ఇప్పుడు ఈ 2 ఘటన, ఇప్పుడు విజయ్ రూపాని ఘటన, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని చనిపోయారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా ఏదో కుట్రకోణం దాగి ఉందా అని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంశంలో కూడా కుట్రకోణం దాగి ఉందా అని అనుమానాలు వస్తున్నాయి. అండ్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దానికి ఇప్పుడు మీరు చెప్పిన ప్రేమాఖండ్ ఇష్యూకి చూస్తే ఈ 2 కూడా వాళ్ళ ఫాదర్స్ చనిపోవడం, ఇప్పుడు జగన్ వాళ్ళ ఫాదర్ చనిపోవటం వల్ల అతను ప్రాంతీయ పార్టీ స్థాపించారు. ప్రేమాఖండ్ కూడా వాళ్ళ ఫాదర్ చనిపోవటం వల్ల ప్రాంతీయ పార్టీ స్థాపించారు. లేదు, చిన్న కరెక్షన్. సో జగన్ ప్రాంతీయ పార్టీ సొంత పార్టీ స్థాపించారు. దోర్జీ ఖండు చనిపోయారు కాంగ్రెస్లో. ప్రేమాఖండ్ కూడా కొద్ది కాలం ఉన్నారు, కానీ ఆయనకి అక్కడ అవకాశం రాలేదు. అక్కడ 2-3 విషాదాలు జరిగాయి. ఒక అతను సీఎంగా 4 రోజులు ఉండి తను తప్పేయటం వల్ల సూసైడ్ కూడా చేసుకున్నారు. ఆయన పేరు నిఖిల్లో కోహ్లీ, పేరు కరెక్ట్ గుర్తులేదు. ఆయన కూడా చనిపోయారు అనమాట. అంటే ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా